ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనమైతే కొన్ని వంటింటి చిట్కాలు అయితే చూద్దాము. ఈ వంటింటి చిట్కాలు మనకు వంటగదిలో చాలా ఉపయోగపడతాయి. అలాంటి కొన్ని వంటింటి చిట్కాలు మీకోసం అలానే మీకు ఉపయోగపడతాయని ఇప్పుడు కొన్ని చూపించబోతున్నాను. కొన్నిసార్లు మనము ఏదైనా ఉల్లిపాయలు వెల్లుల్లి కట్ చేసినప్పుడు నైఫ్ లేదంటే కత్తిపీట ఉల్లిపాయ వాసన వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కత్తిపీటకు వాసన పోవాలంటే ఏం చేయాలి అంటే ఉల్లిపాయలు వెల్లుల్లి కోసిన తర్వాత కత్తికి వాసన వస్తే నిమ్మకాయ ముక్కతో రుద్దండి, వాసన పోతుంది. ఒక్కొక్కసారి మనకు పప్పు అనేది త్వరగా ఉడకదు కదా, అలాంటప్పుడు పప్పు త్వరగా ఉడకడం కోసం ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. పప్పు ఉడికించేటప్పుడు 1 టీ స్పూన్ నూనె లేదంటే కొద్దిగా పసుపు వేయండి. ఇలా చేయడం వల్ల మీకు పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది. అంటే నార్మల్గా ఉడికేదానికంటే ఇంకొంచెం త్వరగా ఉడుకుతుంది. ఇలా ఒకసారి చేసి టిప్ని మీకు వర్తించిందా లేదా అని కామెంట్ సెక్షన్లో తెలపండి. పూరీలు బాగా పొంగాలంటే ఏం చేయాలంటే ఒక్కొక్కసారి మనం పూరీలు చేసేటప్పుడు ఒక్కొక్కసారి పొంగుతాయి, ఒక్కొక్కసారి పొంగవు. ఈ టిప్ని ఫాలో అవ్వండి. పూరీ పిండి కలిపేటప్పుడు కొద్దిగా బొంబాయి రవ్వ లేదా 2 టీ స్పూన్ల వేడి నూనెను కలపండి. పూరీలు బాగా పొంగి నూనెను ఎక్కువగా పీల్చకుండా ఉంటాయి. మనకు నూనె ఎక్కువ పీల్చుకుంటే అంతగా తినాలనిపించదు, అలానే ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఇలా పాటించి ఒకసారి ప్రయత్నించండి. ఇంకా దోసపిండి మనము ఒక్క రోజుకి కాకుండా 2 రోజులు 3 రోజులకి చేసుకుంటాం. కానీ అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే దోసపిండి అనేది పులిసిపోతూ ఉంటుంది, పాడైపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఏం చేయాలని చూస్తే దోసపిండిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలనుకుంటే దానిని ఒక టైట్ కంటైనర్ అంటే గాలి దూరకోకుండా ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచండి. పులిసిపోకుండా ఉండాలంటే అందులో ఒక ఉల్లిపాయ ముక్కను వేసి ఉంచండి. ఇలా చేయడం వల్ల మీకు దోసపిండి అనేది పులిసిపోకుండా ఎక్కువ రోజులు వస్తుంది. ఇంకా ఇడ్లీలు మనం ఎన్నిసార్లు ఎంత ప్రయత్నించినా ఒక్కొక్కసారి చాలా గట్టిగా వస్తుంటుంది. అలా గట్టిగా కాకోకుండా మెత్తగా వచ్చేలా చేయాలంటే ఇడ్లీ పిండిని కలిపేటప్పుడు మెంతులు నానబెట్టి మిక్సీకి పట్టుకోండి. అలా చేయడం వల్ల ఇడ్లీలు మెత్తగాను మరియు రుచిగాను వస్తాయి. ఈ టిప్ని ఫాలో అయ్యి మీకు ఎలా వచ్చాయని కామెంట్ సెక్షన్లో తెలపండి. మనకు ఒక్కొక్కసారి వెల్లుల్లి తొక్కలు తీయడం వీటిని తీయలేమో అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే వెల్లుల్లి రెబ్బలను వేడి నీటిలో 1 నిమిషం పాటు ఉంచండి. దాని తర్వాత తీసి తొక్కలు సులభంగా తీసేయచ్చు. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.